ఎమ్మెల్యే అంటే రాజకీయం కదా అండి. మరి అప్పుడు ఎమ్మెల్యే రాసిన లేఖ ఆధారంగా జగన్ మీద విచారణకి ఎట్లా ఆదేశించారు సిబిఐ విచారణకి? ఆ తర్వాత ఇద్దరు పొలిటీషియన్లు అన్నటువంటి అశోక్ గజపతిరాజు, ఎర్రన్నాయుడు ఇంప్లీడ్ అయితే ఎట్లా అంగీకరించింది మరి న్యాయస్థానం? మరి ఇక్కడ ఎమ్మెల్యే తప్పు అన్నప్పుడు అప్పుడు ఎమ్మెల్యేలే కదా వీళ్ళందరూ కూడా దాంట్లో. ఎలా వీళ్ళందరూ ఆధారంగా విచారించారు, సిబిఐ విచారణకి ఆదేశించారు? అట్లాగే ఇప్పుడు 99 పైసలకి ఇస్తే తప్పు లేదు, ఎంతమందికైనా ఇస్తాం, నువ్వు ఎవరు పీక్కుంటారో పీక్కోండి కదా, వాళ్ళందరూ ఉపాధి అవకాశాలు ఇస్తున్నారు కాబట్టి మేము ఇస్తున్నాం. జగన్ సంస్థలో పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళు అక్కడ ఇండస్ట్రీసే కదా పెట్టింది, ఆ ఇండస్ట్రీస్లో సదుపాయాలే కదా రాజశేఖర్ డోకే చేసింది. ఆ డబ్బులు ఏమన్నా వాళ్ళు మేము లంచం ఇచ్చామని చెప్పారా? జగన్తో వ్యాపారం చేస్తున్నాం మేము, దాంట్లో లాభాలు కూడా గడించామని చెప్పారు కదా వాళ్ళు. అయినా కేసు ఎట్ట పెట్టారు మరి? 1,00,000 కోట్లని ఎట్ట ప్రచారం చేశారు మరి? చివరికి 1,300 కోట్లని ఎట్ట చెప్పారు ఫైనల్గా? ఇప్పటికి కూడా కేసులు ఎందుకు తేలలేకపోతుంది? కంప్లైంట్ ఎవడూ లేకుండా కేసు నడిచింది అక్కడ. అట్లాగే ఇక్కడైనా సరే సేమ్ అనమాట. ఎలా కావాలంటే లీగల్గా ఇప్పుడు అమరావతి దాని మీద విచారించినటువంటి కోర్టు ఆ రోజు చేసిన వ్యాఖ్యలు 6 నెలల్లో నువ్వు అందరికి ఇచ్చేయండి, దాన్ని సవాల్ చేశాడు జగన్ సుప్రీంకోర్టులో. 6 నెలల్లో అందరికి ప్లాట్లు ఇచ్చేయాలి, అమరావతి పూర్తి చేసేయాలని హైకోర్టు ఆదేశించింది కదా ఆంధ్రప్రదేశ్లో. ఆదేశించిన తర్వాత జగన్ వెళ్తే సుప్రీంకోర్టుకి, అప్పుడు నాగరత్న అనుకుంటా, డివి నాగరత్న, ఏంది ఇది ఏమన్నా